అందరికీ నమస్తే. ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత గారు ప్రసంగాలు, భావోద్వేగాలు అవన్నీ కూడా చూసినాం. నిజానికి ఇది సందర్భం కాదు, వేదిక కూడా కాదు. ఆమె ఆమె మనసులో బాధనో లేకపోతే ఆమె చెప్పదలుచుకునే వాళ్ళ పర్సనల్ విషయాలు అవన్నీ కూడా వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు పంచుకోవడానికి అది వేదిక కాదు. అక్కడ ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి. ఏదైనా పబ్లిక్ పనికొచ్చే విషయాల మీద అవసోపనం పట్టాలి. పెద్దల సభ అంటే అదే కదా. కానీ అవన్నీ కాకుండా అందుకు భిన్నంగా అసలు ఆమె రాజీనామా చేసింది. కవిత గారు రాజీనామా చేసి 4 months అయింది ఎమ్మెల్సీకి. రాజీనామాకు కూడా రాజీనామా చేస్తే దానికి కట్టుబడి ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ ముఖం చూడొద్దు. ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనవసరం. అవసరమైతే రాజీనామా ఆమోదించుకోవడానికి పోయి ధర్నా లాంటి కార్యక్రమం, నిరసన లాంటి కార్యక్రమం, లేకపోతే కౌన్సిల్ చైర్మన్ కలిసే కార్యక్రమం అట్లాంటి పెట్టుకోవచ్చు. చాలాసార్లు మనం చూస్తుంటాం. అంటే చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు రాజీనామా చేసిన తర్వాత కూడా నేను ఇంకా సభకు వస్తా, నేను ఈరోజే లాస్ట్ సభకు వస్తా, ఈ సెషన్లో 3-4 సార్లు పోయినట్టున్నారు. తర్వాత ఆ మాట్లాడిన మాటలు కూడా అసలు ఆ వేదిక కాకపోయినా పొందనలేని మాటలు కూడా మాట్లాడేసాను చాలా వరకు. అన్ని విషయాలు నేను చెప్తాను. ఆమె భావోద్వేగంతో మాట్లాడినారు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ముందుకు పోయేది. ఇది మన ఛానల్గా మనం డెవలప్ కావాలంటే మీరంతా సపోర్ట్ అవసరం ఉంటుంది. ఏంటి ఈ విషయం అంటే, భావోద్వేగానికి లోన్ అయినరు కవిత గారు. ఎప్పటి నుంచి అంటే పార్టీ 20 years నుంచి నా రక్త మాంసాలు దారపోసిన టీఆర్ఎస్కు, అక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు పలు సందర్భాలు రకరకాల చాలా మాటలు మాట్లాడేసారు. అయితే భావోద్వేగానికి గురై ఒక సమయంలో ఏడ్చిండ్రు. అసలు ఆ ఏడవడానికి సందర్భం ఏందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె పార్టీకి వెళ్ళి బహిష్కరించి కూడా దాదాపు 4-5 months అయిందా, అయింటుంది కూడా. బహిష్కరించారు కూడా. కావాలని నా మెడబడి దొబ్బినరు ఆయన కామెంట్స్ చేసినారు. నిజానికి ఆ బహిష్కరణ కన్నా ముందు ఏం జరిగిందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బాగా ఫిక్స్ అయిపోయింది మైండ్లలో. అంతకన్నా ముందు ఆమె మాట్లాడిన మాటలు ఏంది, ఆమె మీడియాతో ఏం మాట్లాడింది, ఆమె ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడింది, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు. ఈ బహిష్కరణ అనేది, పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది అంత ఈజీగా జరగలేదు. పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ను చాలా ప్రెషర్ పెట్టిన హైకమాండ్ని, అర్జెంటుగా కవితను సస్పెండ్ చేయండి పార్టీ నుంచి, ఏం మాట్లాడుతుంది ఆమె అని. కానీ హైకమాండ్ 2 నెలలు 3 నెలలు ఓపిక బట్టి తర్వాత సస్పెండ్ చేసినారు. అంటే అప్పటికే బాగా వ్యవహారం ముదిరిందని అర్థం. ఇక ఇట్లాంటి ప్రైవేట్ వ్యవహారాలకు, ఇట్లాంటి వాళ్ళ పార్టీ వ్యవహారాలకు, ఆమె పార్టీలో ఆమెకున్న ఎక్స్పీరియన్స్కు, లేకపోతే బీఆర్ఎస్లో ఆమె చేసిన పనులకు, లేకపోతే పార్టీకి వెళ్ళి ఆమె సస్పెండ్ చేసిన దానికి, అవి మాట్లాడడానికి కౌన్సిల్లో ఒక గంట టైంను ప్రజా ధనాన్ని, ప్రజా సమయాన్ని ఇవన్నీ కూడా వృధా చేసిరు అనేది ఎవరికైనా ప్రజాస్వామికవాదులకు కనిపిస్తుంది. అక్కడ ఏం పని పాట లేనట్టుగా మంత్రులు ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత అజారుద్దీన్, బట్టి విక్రమార్క, వాళ్ళంతా చెవులు పెద్ద పెద్ద ఏనుగు చెవుల్లాగా రిక్కరించి కూర్చున్నారు. చాలా హాయిగా, చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అసలు ఒక్కరు కూడా నో అబ్జెక్షన్ చెప్పలేదు. చెప్పాలి కదా. అట్లే ఉంటుందా సభలో? అయితే శాసనసభలో అట్లే ఉంటుందా? శాసన మండలిలో అంతకన్నా ఇంకా ఎక్కువ ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి. కానీ వాళ్ళు కవిత గారు మాట్లాడిన దాంట్లో ప్రజా సమస్యలు ఏమి లేవు. ఎంతసేపటికి నేను మంచిదాన్ని, నేను ప్రజల కోసం పనిచేసిన, బీఆర్ఎస్ మాత్రమే ప్రజల కోసం పనిచేయలేదు, నేను పలు సందర్భాల్లో అంతర్గతంగా నిరసన తెలిపిన. అంతర్గతంగా ఎందుకు, బహిరంగంగా నిరసన తెలిపే అవకాశం ఉండే కదా, ఎవరు వద్దన్నారా? ఇందిరా పార్క్ దగ్గర ఇందిరా పార్క్ను ఎత్తేయడం, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్లోనే పునరుద్ధరించబడ్డది అక్కడ ధర్నా చౌక్ను. అప్పుడు నేను ఆబ్జెక్షన్ చేసినా అని చెప్తున్నారు. ప్రతిదీ నేను లోపల ఆబ్జెక్షన్ చేసినా, లోపల చెప్పినా, లోపల మాట్లాడిన సందర్భాలు ఇన్నిసార్లు లోపల మాట్లాడితే ఒక్కసారన్నా బయట తెలిసేది కదా. 10 సంవత్సరాలు లోపల ఇన్ని విషయాల మీద మీరు ఆబ్జెక్షన్ చెప్తే కనీసం ఒక్కసారన్నా బయటికి పలానా కవిత గారు ఇలా చేసిరంట ఇప్పుడు తెలుస్తలేవా? క్యాబినెట్ సమావేశంలో పలానా మినిస్టర్ ఏదైనా మాట్లాడితే బయటకు వస్తలేదా వార్త? పలానా మీటింగ్లో ఇంకెవరో మాట్లాడితే ఆ విషయాలు ఇంటర్నల్ మీటింగ్లో జరిగే బయటకు వస్తలేవా? అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ల దగ్గర మొత్తం అవినీతి జరిగింది అని కూడా ఒక ఆరోపణ చేసినారు కవిత గారు. మీరు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు.
మీరు ఎవరికి చెప్పిర్రో ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు, మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మీకు ఎవరు రెస్పాండ్ అవుతలేరు. బీఆర్ఎస్ లీడర్లు రెస్పాండ్ అవుతలేరు, జనము రెస్పాండ్ అవుతలేరు. మిమ్మల్ని పట్టించుకుంటున్నది కాంగ్రెస్ వాళ్ళే పట్టించుకుంటున్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేని విషయాలు మీరు మాట్లాడుతున్నారని మిమ్మల్ని సోషల్ మీడియాలో లేకపోతే మీ ప్రెస్ మీట్లంతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ మీరు అప్పుడు చెప్పకపోవడం వాళ్ళు నిజంగా దానిలో అవినీతి జరిగితే దానిలో మీకు కూడా పాలున్నట్టే. నేను పొద్దున్న లేసే సామాన్యుల దగ్గరలో అందుబాటులో ఉన్నా అని మీరు మాట్లాడినారు. అది ఇంతవరకు నిజం అనేది ఆ మాటలు విన్న జనాలకు తెలుస్తుంది. మిమ్మల్ని కలవడానికి ఎంతమంది వస్తే మీరు ఎంతమంది మిమ్మల్ని కలిసిండ్రు, వాళ్ళ సమస్యలు మీరు ఎంత తీర్చిర్రు అనేది జనాలకు తెలుస్తుంది. అది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. వచ్చిన వాళ్ళకు, కలిసిన వాళ్ళకు, కలవని వాళ్ళకు అందరికీ ఆ విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని మాట్లాడేసిండ్రు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీకి మార్చడం కూడా నాకు నచ్చలేదు. అసలు ఆ మాటలు మాట్లాడడానికి కూడా కౌన్సిల్ సందర్భం కాదు, కౌన్సిల్ వేదిక. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చినప్పుడు కవిత గారు చాలా యాక్టివ్గా ఆ సభలో పార్టిసిపేట్ చేసిండ్రు. కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చినప్పుడు విజయ తిలకం దిద్దింది కవిత గారే. తర్వాత జాగృతిని, తెలంగాణ జాగృతిని భారత జాగృతి కూడా చేసిండ్రు. ఆ మీటింగ్ నేను కూడా పోయినా, ఆ ప్రెస్ మీట్కు. భారత జాగృతి కూడా మార్చిండ్రు. అంటే అప్పుడు అన్నీ ఇట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మాత్రం నేను దీన్ని ఆబ్జెక్షన్ చెప్పిన, నాకు నచ్చలేదు ఇది, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడితే చాలా సెన్సిటివ్ ఉండేది. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇప్పుడు బహిష్కరించిన తర్వాత కవిత అయినా ఒకటే, అంతకుముందు బహిష్కరించేవాడ వాళ్ళైనా ఒకటే, రేపు ఎవరైనా బహిష్కరిస్తే వాళ్ళైనా ఒకటే. బహిష్కరించిన తర్వాత మాట్లాడితే దానికి విలువ ఉండదు. బహిష్కరించక ముందు పార్టీలో ఉండి మాట్లాడితే చాలా విలువ దక్కేది. ఆ 10 సంవత్సరాల గవర్నమెంట్లో కవిత గారు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ఇన్ని అవసరం లేదు. ఇందులో ఒక్క అంశం మీద మాట్లాడింటే చాలా పెద్ద రచ్చ జరిగేది. అప్పుడు ప్రభుత్వం సరిదిద్దుకునే అవకాశం ఉండేనేమో అక్కడి ప్రభుత్వం. అసలు కౌన్సిల్కి వస్తే వచ్చిర్రు, ఇన్ని నెలలు దాదాపు 7 నెలలో 8 నెలలో జనం బాట అని ఒక కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళు. ఆ జనం బాటలో ఏమైనా గ్రహించిరేమో ప్రజా సమస్యలను, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారేమో కౌన్సిల్కి వస్తే అనుకున్నాను నేను. నాలాంటి జర్నలిస్టు చాలామంది అట్లే అనుకుండొచ్చు. కానీ తీరా చూస్తే ఒక్క సమస్య మీద కూడా మాట్లాడలేదు. అంటే మేము జనం బాటలో జనం సమస్యలు ఏమి కనబడలేదు బహుశా. అంతే కదా అర్థం చేసుకోవాల్సింది. జనం సమస్యలే లేవు, కనబడలేదు అంటే జనానికి సమస్యలు లేవు. లేకపోతే జనం సమస్యలు ఈ జనంబాడ వెళ్ళే నేతలకు, కవిత గారికి కనబడలేదు. కనబడ్డా కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది కావద్దని ప్రస్తావించలేదు. ఏదో ఒకటి జరిగి ఉండాలి. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన సభలు ఇట్లా పర్సనల్ పంచాయతీలకు వేదిక కావడం అనేది జనాలకు తీవ్రమైన నష్టం. ఆ గంట సేపట్లో చాలా అంశాల మీద చర్చించుకునే అవకాశం దొరికేది కదా. చాలా అంశాల మీద, ఎన్ని అంశాలు యూరియా ఇష్యూ లేదా ఇప్పుడు? ఒక్క యూరియా ఇష్యూ కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. గంట సేపట్లో చాలా సమస్యలను గవర్నమెంట్ గడగడలాడించవచ్చు. జనంబాటలో ఇన్ని నెలలు జనంబాటలో వెళ్ళిన లీడరు అసెంబ్లీకి వస్తున్నారంటే ప్రభుత్వం గడగడలాడాలి. ఓహో జనం దగ్గరకు పోయించారు కాబట్టి ఏమైనా విషయాలు చెప్తారేమోనని. అంత రివర్స్. అసలు ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా, ప్రభుత్వాన్ని అసలు విమర్శించకుండా ప్రస్థానం అంతా చెప్పుకుంటూ వచ్చి నేను దాన్ని వ్యతిరేకించిన, దీన్ని వ్యతిరేకించిన, నేను అప్పుడు అట్లా అంటే అప్పుడే చెప్పాలి. ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం వల్ల లాభం లేదు. ఇప్పుడు చెప్తే నమ్మరు. ఇప్పుడు మీతో రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఇంకెవరో మాట్లాడిస్తున్నారని చాలామంది మాట్లాడుతున్నారు. దానికి బలమైన వాదనలాగా కనిపిస్తుంది. ఇది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదంతా కరెక్ట్ టైమ్లీ. మిమ్మల్ని మీ రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా, మీరు రాజీనామా యాక్సెప్ట్ చేయకపోయినా మీరు కౌన్సిల్కి వచ్చి ఇట్లాంటివి మాట్లాడడం, కనీసం ప్రజా సమస్యల మీద మాట్లాడినా సరే, రాజీనామా చేసినా ప్రజా సమస్యల దృష్టికి వచ్చినా కాబట్టి మాట్లాడడానికి వచ్చిండ్రు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుండే. బట్ అట్లా కూడా కాలేదు. ప్రజా సమస్యల మీద చర్చించలేదు. మీరు చేసిన రాజీనామా మీద నిలబడలేరు, కట్టుబడలేరు, రాజీనామా కట్టుబడలేరు. సంథింగ్ ఇది ప్రజల కోణంలోనే ఆలోచిస్తే ఇవన్నీ చాలా పాయింట్స్ దొరుకుతాయి. బట్ కవిత గారు ఈ మాటలు ఇవన్నీ రోజు చెప్తున్న మాటలే, కొత్తగా ఏం కాదు. కానీ వేదికను వేస్ట్ చేసినారు అనేది ఒకటి, సందర్భం కాకపోయినా భావోద్వేగానికి లోన్ అయినరు అనేది ఒకటి. ఎందుకంటే ఆమె సస్పెండ్ చేసినప్పుడే ఏడిస్తే దానికి కొంత సెన్సిటివిటీ ఉంటుండే. బట్ అట్లా కూడా జరగలేదు. అప్పుడు బాగానే ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరాలు చేసిన అనే దానికి సందర్భం లేదు. సేమ్ టైం ఈ గంట టైము ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మంత్రులందరూ కూడా అన్నీ వదిలేసి ఇనుకుంటా కూర్చున్నారు అంటే వీళ్ళకి మంత్రి పదవులు కూడా సెట్ గారు. వీళ్ళని తీసుకుపోయి మధ్యాహ్నం పూట పొద్దుపోకపోతే మన అవ్వలు తాతలు, మన
అరుగుల మీద కూర్చోనో లేకపోతే మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం దేశ సమస్యలన్నీ వస్తాయి చర్చ కాడ. ఆడ కూర్చోబెట్టాలి వీళ్ళని తీసుకుపోయి. అంతకు మించి ఇంకొక అంతకన్నా పైగ్రేడ్లో లేరు ఈ మినిస్టర్స్ అని అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.